హలో ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ప్రీవియస్ వీడియోస్లో మనము పేపర్ 1 సెక్షన్ ఏ సెక్షన్ బి సిలబస్ చూసాం కదా. నేనేమనుకుంటున్నాను, సెక్షన్ బి కంప్లీట్ చేసిన తర్వాత సెక్షన్ ఏ కంప్లీట్ చేస్తాను. దెన్ పేపర్ 2 చూద్దాం అనుకుంటున్నాను. సో నౌ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ పేపర్ 1 సెక్షన్ బి స్టాట్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కమిషన్స్. 6th టాపిక్ ఇది ఫ్రమ్ అవర్ సెక్షన్ బి టాపిక్. సెక్షన్ బి ఇందులో మనకు 10 టాపిక్స్ ఉన్నాయని చెప్పాను కదా. 10 టాపిక్స్ దీస్ ఆర్ ఎలక్షన్ కమిషన్, క్యాగ్, ఫైనాన్స్ కమిషన్, యూపీఎస్సి, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్, నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్, నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్. నేను ఎలా అంటే వీటిలో అనాలిసిస్ చేశాను పీవైక్యూ క్వశ్చన్స్ అన్నీ. ఇందులో ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అపియర్ అవుతూనే ఉంది. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చూసారా, 2005, 10, 11, 8, 2020లో అడిగారు. క్యాగ్ నుంచి కూడా 2002, 2014, 2019, 2020 అడిగారు. ఫైనాన్స్ కమిషన్ అడగలేదు. యూపీఎస్సీ 2003లో అడిగారు. నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ 3 times అడిగారు, బట్ ఎస్టీ అడగలేదు. మైనారిటీస్ 2 times అడిగారు. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ రీసెంట్ లాస్ట్ ఇయర్ కూడా 2024లో అడిగారు. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా 2 times అడిగారు. ఇప్పుడు నేను ఎలా ప్రిపేర్ అవుతున్నానంటే, ఫస్ట్ వీటన్నింటికి ఈ 10 టాపిక్స్కి ఆ టాపిక్స్ అన్నీ నోట్ చేసుకున్నాం. తర్వాత పీవైక్యూ క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేశాను. సో ఇప్పుడు నేను ఎట్లా యూజ్ అయ్యేలా చేస్తున్నానంటే, జిఎస్కి అండ్ ఆప్షనల్కి రెండింటికి ఉపయోగపడేలా నేను నోట్స్ చేసుకుంటున్నాను అనమాట. మల్టీపర్పస్ అనమాట, జిఎస్ ప్లస్ ఆప్షనల్. ఇప్పుడు ఈ 10 టాపిక్స్కి ఒకే ప్యాటర్న్లో మనం నోట్స్ అనేది ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. హౌ టు ఫ్రేమ్ ఆన్సర్ ఫర్ ఆల్ 10 టాపిక్స్. ఈ 10 టాపిక్స్కి ఎట్లా మనం ప్రిపేర్ చేయాలి నోట్స్ అని చెప్పేసి చెప్తున్నాను. స్టెప్ 1, ఇంట్రడక్షన్, రిలేటెడ్ ఆర్టికల్ ఆర్ స్టాట్యుటరీ ఆర్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఎలక్షన్ కమిషన్ ఉంది, క్యాగ్ ఉంది. ఎలక్షన్ కమిషన్ దేని కిందకి వస్తుంది, ఇది దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారా లేదంటే స్టాట్యుటరీ స్టేటస్ ఇచ్చారా, క్యాగ్కి ఏంటి, ఫైనాన్స్ కమిషన్కి ఏంటి, యూపీఎస్సీకి ఏంటి, ఇలా ఉంటుందన్నమాట. కొన్ని ఏంటంటే కొన్ని స్టాట్యుటరీ ఉన్నాయి, ఇందులో కొన్ని కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఉన్నాయి. వీటన్నింటికి నేను ఒకటి విత్ ఎగ్జాంపుల్స్ మొత్తం మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఇంట్రడక్షన్ మనము జస్ట్ 2 to 3 lines ఇంట్రడక్షన్ ఎనఫ్. నెక్స్ట్ మనము బాడీ అయినా అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. మనం నెక్స్ట్ స్టెప్కి ఏం వెళ్దాము, కంపోజిషన్ ఆర్ స్ట్రక్చర్. కంపోజిషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్లో ప్రీవియస్ 1993 వరకు 1993 నుండి 3 member బాడీ అనమాట ఎలక్షన్ కమిషన్. అంతకుముందు ఎలక్షన్ కమిషన్ ఎట్లా అంటే ఓన్లీ 1 member బాడీనే. సో అప్పుడు కంపోజిషన్ మనం ఏమని రాస్తాము, 1 చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ 2 other ఎలక్షన్ కమిషనర్ అనమాట. వీళ్ళ టెన్యూర్ రాస్తాం 6 years ఆర్ 65 years, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్. టెన్యూర్ రాస్తాము, వాళ్ళ కంపోజిషన్ రాసాము. శాలరీ అలవెన్సెస్ వచ్చేసి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఎలా ఉంటాయో శాలరీ వీళ్ళకు కూడా అలాగే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అపాయింటెడ్ బై ప్రెసిడెంట్. ఈ 3 lines సరిపోతుంది. కంపోజిషన్ ఎంతమంది ఉంటారు, ఆ తర్వాత వాళ్ళ టెన్యూర్ ఏంటి, అపాయింటెడ్ బై అండ్ రిమూవ్డ్ బై.
ఓకేనా? ఈ 4 లైన్స్ కంపోజిషన్లో రాస్తే సరిపోతుంది. ఇంకా మీకు అంటే ఇందులో కొన్ని డయాగ్రామ్స్ ఇప్పుడే మనం నీట్గా ఫ్రేమ్ చేసి పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్లో మనము డయాగ్రామ్లో కొంచెం అటు ఇటు లేకుండా ఇక్కడి నుండి మనం ప్రాక్టీస్ చేస్తూ వెళ్తే అక్కడ చాలా ఈజీ అవుతుందన్నమాట. సో ఇది కంపోజిషన్. రోల్, ఫంక్షన్, ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది, అసలు దాని రోల్ ఏంటి, ఫంక్షన్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది? ఎలక్షన్స్ కండక్ట్ చేస్తుంది బోత్ స్టేట్ అండ్ సెంటర్కి. బట్ పంచాయతీరాజ్ అండ్ మున్సిపాలిటీస్కి ఎలక్షన్ కమిషన్ నాట్ కన్సర్న్డ్ అనమాట. సో ఇలాంటి పాయింట్స్ మనం ఇక్కడ రాయాలి. ఎలక్షన్ కమిషన్ ఇంకా ఏంటి? ఎలక్షన్ కమిషన్ వీటికి అడ్వైజరీ బాడీ అనమాట ఇది ఎలక్షన్ కమిషన్ అనేది. నెక్స్ట్ ఏముంటుంది దీనికి సంబంధించి? ఎలక్షన్ కమిషన్ అడ్వైజ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రెసిడెంట్కి అడ్వైజ్ చేయొచ్చు. మెంబర్ ఆఫ్ పార్లమెంటు అతను డిస్క్వాలిఫై చేయొచ్చు. మీరు తన బిహేవియర్ కానీ తర్వాత తనకు ఏమన్నా కేసులు ఉన్నా అట్లాంటి దాన్ని బట్టి మనం వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వచ్చు ఎలక్షన్ కమిషన్. అలాగే గవర్నర్ కూడా స్టేట్ లెజిస్లేచర్లో ఉన్న మెంబర్కి కూడా ఈ మెంబరు డిస్క్వాలిఫై అవ్వడానికి అర్హతలు ఉన్నాయని చెప్పేసి గవర్నర్కి ఈ అడ్వైజ్ ఇవ్వచ్చు అనమాట ఎలక్షన్ కమిషన్. సో ఇట్లాంటి సమ్ ఫంక్షన్స్ రోల్ ఇంపార్టెన్స్ ఉంటాయన్నమాట. స్టెప్ 4 ఏంటంటే రీసెంట్ డెవలప్మెంట్స్. కొన్ని రీసెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రీసెంట్ డెవలప్మెంట్స్ అనేది మనకు తెలీదు. అలాంటి టైంలో ఏం చేస్తాము? న్యూస్ పేపర్ చూడండి, లేదంటే సెర్చ్ ఇన్ గూగుల్ ఫర్ దిస్ టాపిక్. నెక్స్ట్ కన్క్లూజన్, ఒక గుడ్ కన్క్లూజన్ ఉండాలన్నమాట. ఇట్లా ఎలక్షన్ కమిషన్ అంటే ఏంది? ఎలక్షన్ కమిషన్ ఈజ్ ప్లేస్ ఏ క్రిటికల్ రోల్. ఇట్ ఈస్ ఏ బ్యాక్ బోన్ ఆఫ్ కండక్టింగ్ ఏ ఎలక్షన్స్ టు ద స్టేట్ అండ్ సెంటర్. అంటే కొంచెం ఈ మంచి టాపిక్, మంచి గుడ్ కన్క్లూజన్ మనం యాడ్ చేస్తే మంచి ఒక క్వశ్చన్కి మంచి ఆన్సర్ ఫ్రేమ్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఇప్పుడు నేను జస్ట్ ఎలక్షన్ కమిషన్ ఇన్ బ్రీఫ్ చెప్పాను. అన్ని క్యాగ్ అలాగే వీటన్నింటికి కూడా మీరు అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నేను ఉమెన్కి నోట్ మేకింగ్ చేశాను. ఎలా చేశాను అనేది మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి. నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్. నేను ఇంట్రడక్షన్ ఏం పెట్టాను? నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఈజ్ ఎ స్టాట్యుటరీ బాడీ. అండర్లైన్ చేశాను, స్టాట్యుటరీ బాడీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1992 అండర్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాక్ట్ 1990. ఈ 3 లైన్స్ ఎనఫ్ ఫర్ ఇంట్రడక్షన్. ఎయిమ్ వచ్చేసి టు సేఫ్ గార్డ్ అండ్ ప్రమోట్ ద రైట్స్ ఆఫ్ ఉమెన్. ఈ లైన్ కొంచెం చూడడానికి బాగుంటుంది. సో ఏం రాశాను నేను. నెక్స్ట్ కంపోజిషన్లో ఏంటి? ఇందులో ఎంత మెంబర్స్ ఉంటారు ఏంటి అనేది. ఇందులో ఒక సెక్రటరీ ఉంటారు అనమాట, తర్వాత 5 అదర్ మెంబర్స్ ఉంటారు, చైర్పర్సన్ ఉంటారు. ఇది కంపోజిషన్. ఆల్ ఆర్ అపాయింటెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అనమాట. ఓకేనా? ఈ మెంబర్స్కి ఎందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటే లా, ఉమెన్స్ రైట్స్, సోషల్ వర్క్, ఎడ్యుకేషన్ ఆర్ అడ్మినిస్ట్రేషన్. నేను ఇది వచ్చేసి ఫస్ట్ ఇంట్రడక్షన్, కంపోజిషన్ అయిపోయింది. నెక్స్ట్ ఫంక్షన్స్ చూద్దాం. ఫంక్షన్స్, రోల్, ఇంపార్టెన్స్. వాళ్ళు ఎట్లా అంటే క్వశ్చన్ అడిగేది, వాళ్ళు ఏ క్వశ్చన్ అయితే అడుగుతున్నారో ఆ క్వశ్చన్ హెడ్లైన్గా తీసుకొని ఇలా బాక్స్ వేసుకొని మనం పాయింట్ వైజ్ రాయాలి. లేదు పాయింట్ వైజ్ అవసరం లేదు, ఒక చార్ట్ వేసి మనం చేయొచ్చు, ఫ్రేమ్ చేయొచ్చు. నేను ఎట్లా అంటే ఇప్పుడు దీనికి పాయింట్ వైజ్ రాసుకున్నాను. పాయింట్ వైజ్ ఫంక్షన్స్ ఏమున్నాయి ఇందులో ఫంక్షన్స్ చూస్తాను. ఇప్పుడు చూద్దాం మనము. ఫస్ట్ పాయింట్ ఏంటి? రివ్యూ కాన్స్టిట్యూషనల్ అండ్ లీగల్ సేఫ్ గార్డ్స్ ఫర్ ఉమెన్. నెక్స్ట్ పాయింట్ ఏంది? రికమెండ్ అమెండ్మెంట్స్ టు లాస్ ఇఫ్ దే ఆర్ డిస్క్రిమినేషనరీ. నెక్స్ట్ టేక్ అప్ ఇండివిజువల్ కంప్లైంట్స్ ఆఫ్ ఉమెన్స్ ఇన్స్టిట్యూషన్స్. ఫోర్త్ పాయింట్ ఏం తీసుకున్నాను? ఇంటర్న్ ఇన్ లీగల్ కేసెస్ ఇన్వాల్వింగ్ ఉమెన్స్ ఇష్యూస్. ఇన్స్పెక్ట్స్ జైల్
remand homes or women institutions. Sixth point, promote research, awareness, education on gender justice. Seventh point, advise government on policy matters related to women. Eighth, work to ensure representation and participation of women in all spheres. ఇవన్నీ ఫంక్షన్స్. దీస్ ఆల్ ఆర్ ఫంక్షన్స్ 1 to 8. మనకు ఇది 250 అంటే 15 మార్క్ క్వశ్చన్. ఇది దిస్ ఈజ్ ఫర్ 15 మార్క్ క్వశ్చన్. సో అందుకోసమై నేను 8 పాయింట్స్ తీసుకున్నాను. 8 పాయింట్స్. మీరు 8 కాకపోయినా 5 పాయింట్స్ ఎనఫ్ ఇన్ దిస్ 8 పాయింట్స్. ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ తీసుకోవచ్చు. మనకి ఇంపార్టెంట్ పాయింట్ ఏముంది? 6th, 7th, 8th, 5th, 4th అండ్ 3rd. ఈ 5 టాపిక్స్ ఇంపార్టెంట్ తీసుకున్నా కూడా ఈ 5 పాయింట్స్ ఈ 5 పాయింట్స్ మాత్రమే నోట్ చేసుకొని ఇవే మీరు రివిజన్ చేస్తూ ఉండండి. మీకు ఏది నచ్చితే అది చేయండి. బట్ 5 to 6 పాయింట్స్ ఎనఫ్. నేనేం తీసుకున్నానంటే రీసెంట్గా ఎగ్జాంపుల్ తీసుకున్నా. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇది ఏంటంటే ఒక ర్యాలీలో వచ్చేసి ఒక లేడీని ర్యాగింగ్ చేసినారనమాట. ఒకతను కొంచెం మిస్బిహేవ్ చేశాడు. సో దానికి వీళ్ళంతా అతనికి అగైనిస్ట్గా ఉన్నారనమాట. ఏంటి ఉమెన్ మీద ఇట్లా జరుగుతుంది, అరెస్ట్ చేస్తున్నారని చెప్పేసి, పొలిటికల్ ర్యాలీలోనే ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం అందరూ ఇట్లా ర్యాలీ చేసేసరికి ఇది వచ్చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ వచ్చేసి టుక్ సుమోటో అనమాట. సో ఈ వీడియో వైరల్ అయ్యేసరికి సుమోటో తీసుకుంది. దీనికి నేనే ఎగ్జాంపుల్ రాసుకున్నాను అనమాట. ఇది రీసెంట్గా ఏం జరిగింది ఏంటి అనేది గూగుల్లో సెర్చ్ చేసి ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో మీరు ఎట్లా రాయొచ్చు? ఇన్ 2024 ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ టుక్ సుమోటో కాగ్నిజెన్స్ ఆఫ్ ఏ వైరల్ వీడియో షోయింగ్ ఏ ఉమెన్ బీయింగ్ హరాస్డ్ డ్యూరింగ్ ఏ పొలిటికల్ ర్యాలీ అండ్ డిమాండెడ్ ఇమ్మీడియట్ యాక్షన్. సో ఇది ఎగ్జాంపుల్ రాసి దీనికి సో ఎట్లా చేస్తుంది మన నేషనల్ కమిషన్ అనేది ఉమెన్కి ఎలా జస్టిస్ చేస్తుంది అనేది అని నేను ఒక లైన్ యాడ్ చేశాను. దిస్ షోస్ నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్స్ వాచ్ డాగ్ రోల్ ఇన్ ప్రొటెక్టింగ్ ఉమెన్స్ డిగ్నిటీ అండ్ ఎన్ష్యూరింగ్ స్విఫ్ట్ జస్టిస్ అని ఒక 2 లైన్స్లో నేను దాని గురించి ఇంపార్టెన్స్ రాశాను అనమాట, ఎలా చేస్తుందని చెప్పేసి. ఇప్పుడు కన్క్లూజన్ చూసుకుంటే మనము కన్క్లూజన్ 2 to 3 లైన్స్ ఎనఫ్ అండి. కన్క్లూజన్ ఏం రాస్తానంటే ద నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ యాజ్ ఏ ప్లేడ్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ రైజింగ్ ఉమెన్స్ ఇష్యూ అట్ ద నేషనల్ లెవెల్ అండ్ ప్రెజరింగ్ ద గవర్నమెంట్ ఫర్ రిఫార్మ్స్. ఇది మీకు లేదు ఇది రాయకపోయినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది లేదు, ఇది కొంచెం కష్టంగా ఉంది అన్నా కూడా మనకు ఇదైనా కన్క్లూజన్లో యాడ్ చేసుకోవచ్చు. ఈ 2 లైన్స్ అయినా కన్క్లూజన్లో యాడ్ చేసుకోవచ్చు, ఆర్ ఈ లైన్స్ అయినా మనం కన్క్లూజన్లో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూశారు కదా క్వశ్చన్ ఎట్లా నేను ఫ్రేమ్ చేశాను అనేది. దీనికి నేను కంపేర్ చేస్తాను చూడండి. ఇక్కడ నేనేమని చెప్పాను? ఫస్ట్ హౌ టు ఫ్రేమ్ ఆన్సర్ ఫర్ ఆల్ 10 టాపిక్స్. 5 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ ఏంటన్నాను? ఇంట్రడక్షన్ అన్నాను. ఇక్కడ ఇంట్రడక్షన్ ఏం చేశాను? ఇంట్రడక్షన్ ఇది స్టాట్యూటరీ బాడీనా కాదా, ఆర్ కాన్స్టిట్యూషనల్ బాడీనా అని రాశాను. దీన్ని ఏం రాశాను? ఇక్కడ ఏముంది? స్టెప్ 2 కంపోజిషన్. హియర్ కంపోజిషన్ అపాయింటెడ్ బై. నెక్స్ట్ రోల్, ఫంక్షన్, ఇంపార్టెన్స్. See here functions, role, importance. Okay, next step 4 recent developments. Examples are
రీసెంట్ డెవలప్మెంట్స్ రాసాము. నెక్స్ట్ స్టెప్ 5 గుడ్ కన్క్లూజన్. మీకు ఏది నచ్చితే అది కన్క్లూజన్. చూసారా కన్క్లూజన్. నా రైటింగ్ అంత బాగోదు, బట్ అయితే అర్థమవుతుంది. ఇలా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అన్నింటికి ఇలా ఇదే సరిపోతుంది. ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం లేదు. సో ఇది కష్టపడితే మనకు బెనిఫిట్ ఏంటంటే బోత్ జిఎస్ ప్లస్ ఆప్షనల్ రెండింటికి యూజ్ అవుతుంది. చూసారా, ఇవి ఒకే రోజు చేయడానికి కొంచెం కష్టం అవ్వచ్చు. ఇట్ విల్ టేక్ 2 days, 1 డేలో అయినా కంప్లీట్ చేయొచ్చు. బట్ 7 hours టైం వరకు పడుతుంది. నాకు 7 hours టైం పట్టింది ఇవి 10 topics కంప్లీట్ చేసి నేను నోట్స్ మొత్తం ప్రిపేర్ చేసుకోవడానికి. ఇది సో మీరు ఇలాగే నేను ఎలా అయితే నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ ఎట్లా చేశానో సో సేమ్ అదే టాపిక్స్ రాసుకోండి. ఇప్పుడు ఖచ్చితంగా 15 mark క్వశ్చన్ మన చేతుల్లో ఉంటుంది. ఇప్పుడు మనకు 15 marks మన చేతిలో ఉన్నాయి ఈ 2 daysలో మనం నీట్గా చేస్తే నోట్స్ మేకింగ్ మొత్తం ఇప్పటి నుంచే బాగా నీట్గా ప్రిపేర్ చేసి రివిజన్ చేసుకుంటూ వెళ్తే ఈ 10 topics మనకి 15 marks చేతిలో ఉంటాయి. 2 daysలోనే మనకు 15 marks క్వశ్చన్స్ మన చేతిలో ఉంటాయి. సో ఇలాంటివి సింపుల్గా ఉండే టాపిక్స్ తీసుకొని మనం ఇట్లా ఫ్రేమ్ చేసుకుంటూ వెళ్తే ఈజీగా ఉంటుంది. సో అదే ఫ్రెండ్స్, ఈరోజైతే మీరు ఇది కంప్లీట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఇంకో టాపిక్ తీసుకొస్తాను. ప్రజెంట్ అయితే ఇప్పటికి ఇది కంప్లీట్ చేస్తే మీకు 6th topic కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇంకొక టాపిక్ నేను కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఏంటంటే పాలిటీకి ఆప్షనల్కి రెండింటికి సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇవి టాపిక్స్ తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్లో కూడా నేను పాలిటీనే తీసుకోవాలనుకుంటున్నాను. ఇలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడాలి. ఫస్ట్ అనలైజ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రిలేటెడ్ టాపిక్, దెన్ గో త్రూ syllabus and take one chapter, prepare a small notes. నాకేంటంటే నా రైటింగ్ కొంచెం ఎక్కువ గ్యాప్ ఉంటుంది. చూసారా, ఎక్కువ గ్యాప్ ఉంటుంది. నేను ఎందుకంటే నాకు ఎప్పటి నుంచో ఇట్లా అలవాటు. బట్ నాకు మెయిన్స్కి కూడా ఇది కొంచెం యూజ్ అవుతుంది. సో నేను కొంచెం కంజెక్షన్ చేసి నేను రాస్తే ఈ మెయిన్స్లో కొంచెం ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి నేను ఇలా గ్యాప్తోనే నేను ఇట్లానే అలవాటు చేసుకుంటూ ఉన్నాను. మీరు నోట్ మేకింగ్ అనేది ఈ ఒక్క పేజీ చాలు. జస్ట్ ఈ 10 topics ఒక్కోటి హాఫ్ పేజీ 10 topics, జస్ట్ 5 papers ఎనఫ్ అండి. 5 papersలో మీరు నోట్ మేకింగ్ చేసుకోండి. నాదేంటంటే నా రైటింగ్ బట్టి నేను ఇట్లా ఒక పేపర్ పట్టింది ఒక్కో దానికి. సో రిమైనింగ్ నేను ప్రిపేర్ చేసుకున్నాను. బట్ మీరు కూడా ట్రై చేయండి ఇలా నోట్ మేకింగ్ చేయడానికి. ఇలా నేను ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత బాగా రాసి పెట్టుకుంటే ఇట్లా నీట్గా అంత యూజ్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ నేను నోట్ చేసి పెట్టుకున్నాను. సో ఇట్లా మీకు చూపిస్తే మీకు కూడా కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి నేను ఇలా చూపించడం జరుగుతుంది. ఇంతే, మీరు కూడా అట్లనే ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.